సో, కామన్ క్వెషన్ అండి. నా కామెంట్ సెక్షన్‌లో అడుగుతున్నారు, ఫోను చేసి అడుగుతున్నారు. గేట్ యాస్పిరెంట్స్, అట్లాగే గేట్ స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఏ ఇన్‌స్టిట్యూట్ మంచిగా మాక్ టెస్ట్ ఉంటుంది? ఏఎస్ అకాడమీనా? లేకుంటే మేడీజీనా? లేకుంటే గేట్ వాళ్ళనా? గేట్ అకాడమీనా అని అడుగుతున్నారు. సో, అన్నీ కూడా మంచివండి. మంచి ఇన్‌స్టిట్యూట్సే. కానీ నేను ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పబోతున్నాను. ఏందంటే, నో ఇన్‌స్టిట్యూట్ కెన్ మ్యాచ్ ఐఐటీ ప్రొఫెసర్ స్టాండర్డ్స్. గేట్ ఎగ్జామ్ క్వెషన్స్ ఎవ్వరు మ్యాచ్ చేయలేరు. నేను అందుకే పదే పదే చెప్తున్నా మీకు. ఏందంటే ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్సు 5-6 ఇయర్స్‌వి మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలని చెప్పి నేను ఎందుకు చెప్తుంటానంటే, వాళ్ళ స్టాండర్డ్స్ ఏ ఇన్‌స్టిట్యూట్ మ్యాచ్ చేయలేవు. మార్క్ టెస్ట్ ఇట్‌సెల్ఫ్ నాట్ సఫిషియంట్ అని చెప్తున్నాను. మీరు మార్క్ టెస్ట్ ఎందుకు రాయాలి? ఎందుకు రాయాలంటే రియల్ గేట్ ఎగ్జామ్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటది? యూఐ ఎలా ఉంటది? ఆన్‌లైన్ క్యాలిక్యులేటర్ ఎక్కడుంటది? ఎన్ని సెక్షన్‌లు ఉంటాయి క్వెషన్ పేపర్‌లలో? అట్లాగే క్వెషన్స్ యొక్క సింబల్స్ ఎలా ఉంటాయి? మనకు రెడ్ కలర్ అంటే ఏంది? సిల్వర్ కలర్ అంటే ఏంది? గ్రీన్ కలర్ అంటే ఏంది? పర్పుల్ కలర్ అంటే ఏంది? ఓకేనా? మార్క్ ఫర్ రివ్యూ అంటే ఏంది? అట్లాగే సేవ్ నెక్స్ట్ కొట్టకుంటే ఏమవుతుంది? ఆన్సర్ అనేది సేవ్ అవ్వదు. అంటే గేట్ క్యాలిక్యులేటర్ ఎక్కడుంది? ఆహ్, టైమ్ మేనేజ్‌మెంట్ నేర్చుకోవాలి. అట్లాగే ఆహ్, మాస్టర్ క్వెషన్ పేపర్ ఎక్కడుంటది? ఇవన్నీ మనకు ఆ యూఐలో ఆన్‌లైన్ ఎగ్జాము ఎలా ఉంటది? ఇవన్నీ ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి మనం మార్క్ టెస్ట్ రాయమని చెప్తాం గానీ, మెయిన్‌గా క్వెషన్స్ గురించి మాట్లాడితే నో ఇన్‌స్టిట్యూట్ కెన్ మ్యాచ్ ఐఐటీ ప్రొఫెసర్స్ స్టాండర్డ్స్ అండ్ ఐఐటీ క్వెషన్స్. ఆహ్, వాళ్ళు ట్రాప్ చేసే విధంగా నో ఇన్‌స్టిట్యూట్ కెన్ ట్రాప్. ఓకేనా? సో, దిస్ ఈస్ ద ఆన్సర్. సో, ఫైనల్ కంక్లూజన్ వచ్చేసి టేక్ ఎనీ 2 ఇన్‌స్టిట్యూట్ మార్క్ టెస్ట్. మేడీజీ, ఏస్ అకాడమీ ఇవి 2 నేను ప్రిఫర్ చేస్తాను. సి వై ఐ యామ్ ప్రిఫరింగ్ 2 ప్రైస్ అనేది అఫోర్డబుల్‌గానే ఉన్నాయి. కాబట్టి నేను 2 చెప్తున్నాను. నార్మల్‌గా 1 మార్క్ టెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఈస్ సఫిషియంట్. మీరు 2 కూడా తీసుకోవచ్చు. ఏఎస్ అకాడమీ 5 టెస్ట్ రాయండి మార్క్ టెస్ట్. అట్లాగే మేడీజీ 5 రాయండి. ఇంకా 5 వచ్చేసి మనకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ రాయండి. సో, దిస్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. If you like the content, don't forget to like the video and subscribe my channel for more technical content.